ఓం శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. మనం ఈరోజు శ్రీకృష్ణుని చరిత్ర గురించి తెలుసుకుందాం ఫ్రెండ్. శ్రీకృష్ణుని చరిత్ర గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే ఫ్రెండ్స్. మరి ఆల్రెడీ ఇప్పుడు శ్రీకృష్ణుని గురించి తెలిసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ మనకి ఆ దేవుని గురించి ఎన్ని తెలిసినా కూడా ఇంకా కొత్త విషయాలు మనకి తెలుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా కొన్ని కొత్త విషయాలతోటి శ్రీకృష్ణుని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి వీలైనంత వరకు ఆఖరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వసుదేవుడు, నందమహారాజు ఇద్దరు కూడా కలుసుకున్నారు ఫ్రెండ్స్. కలుసుకొని మంచి చెడులు మాట్లాడుకొని లాస్ట్కి మరి నువ్వు బృందావనానికి వెళ్ళిపో, బాబుకి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి వసుదేవుడు చెప్పడంతో నందమహారాజు చాలా తొందరగా వచ్చేస్తున్నాడు బృందావనానికి అని మనం చెప్పుకున్నాం. మరి బృందావనానికి వస్తున్న నందమహారాజు ఆలోచిస్తున్నాడంట. మరి వసుదేవుడేమో తనకి ఏదో ఆపద ఉందని చెప్తున్నాడు. మరి ఆయన మాటల్లో కూడా కొంత నిజం ఉంది. ఏంలే, ఆయన అంతే అంటాడులే అని కొట్టిపడేసే వ్యక్తి కాదు. కాబట్టి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బృందావనానికి వెళ్ళటం మంచిది అని చెప్పేసి గబగబా గుర్రాన్ని ఇంకొంచెం స్పీడ్ తోటి బృందావనానికి బయలుదేరాడట నందమహారాజు. ఆయన భగవంతుని వేడుకుంటున్నాడట. తండ్రి, నా కొడుక్కి ఏ ఆపద రాకుండా చూడు తండ్రి, నువ్వే దిక్కు తండ్రి, నీదే దయ తండ్రి, మరి నువ్వే మమ్మల్ని కాపాడదలసిన వాడివే తండ్రి అని చెప్పి ఆ తండ్రిని వేడుకుంటున్నాడట. అదే పిల్లలైతే అమ్మ నన్ను రక్షించు, అమ్మ నన్ను కాపాడు, నాన్న నన్ను కాపాడు అని అడుగుతారు. కానీ ఇక్కడ పెద్దలకి దేవుడే దిక్కు. ఏ ఆపద వచ్చినా మనం ఆ దేవాది దేవుళ్ళని మనం వేడుకోవడం పరిపాటి. ఆ విధంగా నందమహారాజు దేవాది దేవుణ్ణి వేడుకుంటున్నాడు తన కొడుకుని కాపాడమని చెప్పి. కంసుడు ఇక్కడ తన రాక్షస స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి మరి నెక్స్ట్ మనం ఏం చేద్దామో అని ఆలోచించుకొని వాళ్ళందరూ కలిసి ఆలోచించి పూతన అనే మంత్రగత్తెను ఏర్పాటు చేశారట. ఆమె ఎక్కడైతే పసిపిల్లలు కనపడతారో అక్కడ వాళ్ళని చంపేసే శక్తి ఉన్న మనిషి అనమాట. అందువల్ల ఆమెను ప్రమాయించడం జరిగింది. ఆమెని గ్రామాలందు, పచ్చిక బయళ్ళయందు, నగరాలందు ఎక్కడ శిశువులు కనపడితే అక్కడ నిర్దాక్షిణ్యంగా చంపమని చెప్పి కంసుడు పూతనను ప్రయోగించాడనమాట. అయితే అలాంటి పూతన లాంటి వాళ్ళు దేవుని సంకీర్తన ఉన్న చోట మాత్రం వెళ్ళలేరట. కృష్ణనామము, రామనామము ఎవరైతే జపిస్తారో అట్టి చోట్లకి ఇలాంటి మంత్రగత్తెలు వెళ్ళలేరు అనేది మనకి ఇదివరకనే మనకు తెలిసిన విషయం ఫ్రెండ్స్. మరి బృందావనంలో శ్రీకృష్ణుడే ఉన్నాడు. మరి ఇలాంటి ప్లేస్కి పూతన వచ్చి సక్సెస్ కాగలదా? కృష్ణుడిని చంపగలదా? ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుని చంపలేదు. కానీ ఇవన్నీ తెలియని నందమహారాజుకు మాత్రం ఎక్కడ కృష్ణుని ఇబ్బందులు పెడుతుందో, కృష్ణుని చంపుతుందో అని భయం అవుతుందన్నమాట. పూతనకి ఎంతటి మాంత్రిక శక్తులు ఉన్నప్పటికీ ఆమె చర్యల వలన శ్రీకృష్ణునికి జరుగు అపాయం ఏమీ లేదు. అయినా కూడా ఎక్కడ ఏం జరుగుతుందో అని మనకి కూడా భయంగానే ఉంటుంది. అయితే మరి పూతనని నియమించారు కదా, ఆమెకి ఇంకో లక్షణం ఉందట. ఆమె ఆకాశంలో సంచరించగలదట. ఇప్పుడు పైనుంచి ఇట్లా వెళ్తూ చూస్తూ ఎక్కడ పిల్లలు కనపడితే అక్కడ వారిని చంపుకుంటూ వస్తుందట పూతన. నందమహారాజు పాలించు గోకులం నందు పూతన ఆయన అనుమతి లేకుండానే ప్రవేశించేసింది. ఆమె ఒక అందమైన స్త్రీవలె వేషము వేసుకొని యశోదామాత గృహమునకు ప్రవేశించిందనమాట. ఆమె చక్కని గాజులు వేసుకొని, చేతుల నిండా గాజులు వేసుకొని, చెవులకి మంచి ఆభరణాలు పెట్టుకొని, కొప్పున పూలు పెట్టుకొని, చక్కని చీర కట్టుకొని ఎంతో ఆకర్షణీయముగా ఉన్నదట. సన్నని నడుముతో అత్యంత సుందరముగా ఆమె కానవచ్చెను. మంచిగా నవ్వుతూ
ప్రతివానిని తన చూపులతోనే ఆకర్షించుచు జనులందరినీ ఆమె వశపరుచుకొనెను. పద్మహస్త అయిన లక్ష్మీదేవియే బృందావనమున ప్రత్యక్షమైనదని అమాయకులకు గొల్లబామలు భావించిరి. ఆ లక్ష్మీదేవియే వస్తుందా అన్నట్టుగా గొల్లబామలందరూ అనుకున్నారట. అనుకొని ఆమెకి ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు అని చెప్పలేకపోయారు. లక్ష్మీదేవి తన భర్త యొక్క శ్రీకృష్ణుని స్వయముగా చూచుటకు వచ్చినని వారు భావించిరి. ఆమె అపూర్వ సౌందర్యమును చూసి ఆమె ఎక్కడికి వెళ్ళినను ఎవరూ అడ్డగించలేదు. అందువలన ఆమె నందమహారాజు భవనమున స్వేచ్ఛగా ప్రవేశించెను. ఎందరో శిశువులను తన పొట్టన పెట్టుకున్న పూతన శయ్యపై శయనించుచున్న కృష్ణుని చూచెను. అసాదృశ్యమగు శక్తులు ఆ శిశువులో దాగి ఉన్నవని ఆమె వెంటనే గ్రహించెను. ఈ శిశువులో ఈ విశ్వమునంతటినీ క్షణములో నాశనము చేయగల శక్తి దాగి ఉన్నది అని పూతన భావించెను. కృష్ణుడు పసిపాపలా సాధారణ స్వభావమును ప్రదర్శించుచు పూతన ముఖము చూడకూడదన్నట్లు తన కన్నులు రెండు మూసుకొనెను. కృష్ణుడు పూతనను తన దాది వలె భావించెను కనుక కన్నులు మూసుకొనెను అని పూతన తన చనుపాలనిచ్చుటకు కృష్ణుని వద్దకు వచ్చెను. పూతన తనను చంపుటకు వచ్చిందని తెలిసినను కృష్ణుడు కరుణామయుడు గనుక ఆమెను తన దాదిగానో తల్లిగానో భావించెను. వైదికోపదేశముల ప్రకారం 7 తల్లులు ఉన్నారట. ఆ 7 తల్లులు ఎవరంటే, ఒకరు జన్మనిచ్చిన తల్లి, 2 గురువు భార్య, 3 రాజుగారి భార్య, 4 బ్రాహ్మణుని భార్య, 5 గోమాత, 6 దాది, దాది అంటే మన తెలుగులో వచ్చేసి నాయనమ్మ, 7 భూమాత. ఈ 7 వైదికోపదేశముల ప్రకారం కన్న తల్లితో సమానము, అంటే ప్రతి వారికి అమ్మగా చెప్పబడ్డారని వైదికోపదేశం చెప్పడం జరిగింది. పూతన కృష్ణుని ఒడిలోనికి తీసుకొని అతనికి చనుపాలు ఇవ్వదలచింది కనుక కృష్ణుడు ఆమెను తన తల్లులలో ఒకతిగా భావించెను. ఆయన కన్నులు మూసుకొనుటకు అది కూడా ఒక కారణం. తన తల్లిని లేదా దాదీని చంపుటకును, తన స్వంత తల్లిని లేక పెంపుడు తల్లి యగు యశోదను ప్రేమించుటకును భేదము లేదు. కృష్ణుడు పూతన విషయంలో తల్లి వలె ప్రవర్తించి యశోదకిచ్చిన గౌరవమునే ఆమెకును ఇచ్చెనని వైదిక సాహిత్యము వలన తెలియచున్నది. ఈ భౌతిక ప్రపంచము నుండి విముక్తి కలిగించినట్లే పూతనకు స్వామి విముక్తి కలిగించెను. శిశువుగా ఉన్న కృష్ణుడు కన్నులు మూసుకొనగానే పూతన అతనిని తన ఒడిలోనికి తీసుకొనెను. మూర్తీభవించిన మృత్యువును తాను ఎత్తుకొంటినని ఆమెకు తెలియదు. ఎందరో పిల్లలను చంపొచ్చిన పూతన తనను చంపబోయే పిల్లవాడిని ఎత్తుకుంటున్నానని ఆమెకి అర్థం కాలేదు. అప్పుడు పూతన శ్రీకృష్ణుని ఒళ్ళోకి తీసుకుంటూ ఉంటుంది. ఆ టైంలో యశోదావును రోహిణి ఇద్దరు కూడా వారికి సమీపంలోనే ఉన్నారు. కానీ ఆమె ధరించిన దుస్తులను బట్టి ఆమె చెడ్డది అని వీళ్ళు గ్రహించలేక మాతృవాత్సల్యంతో ఆమె పాపని ఆడిస్తుంది అని వాళ్ళు భ్రమపడ్డారు. దాంతో ఆమెని శ్రీకృష్ణుడు ఎత్తుకుంటున్నా కూడా ఎవరూ వారించలేదు. అయితే ఆమె ఏం చేసిందనమాట, ఎవరూ ఊహించని విధంగా తన వక్షోజాలకు అంటే పాలిళ్లకు మొత్తం విషం పూసుకొని వచ్చిందనమాట. ఆ విషం పూసుకొని వచ్చి శ్రీకృష్ణునికి కనుక పాలివ్వగలిగితే ఎమ్మటే శ్రీకృష్ణుడు మరణిస్తాడు అని పూతన ప్లాన్ చేసింది. ఆ విధంగా శ్రీకృష్ణునికి పాలివ్వడం కోసం ఆ బాబును తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని తన వక్షోజాలను శ్రీకృష్ణుని నోటిలో పెట్టిందనమాట. తన చనబాలను పీల్చగానే అతడు మరణించగలడని ఆమె విశ్వాసం. కానీ శిశువైన శ్రీకృష్ణుడు కోపముతో ఆమె చుచుకమును వెంటనే పెదవులతో పట్టుకొనెను. స్తన్య విషముతో పాటు క్షణములో ఆ రాక్షసి ప్రాణములను కూడా పీల్చివేసెను. కృష్ణుడు ఆమె వయోధరముల నుండి స్తన్యమును ప్రాణములను ఏకకాలముననే పీల్చి ఆమెను చంపివేసెను. మరి కృష్ణుడు కరుణామయుడు దేవుడు గనుక
తన తల్లిలాగా వచ్చిన పూతన యొక్క కోరికను తీర్చడం కోసమై 2 సిప్పులు పాలు తాగాడనమాట. పాలు తాగి ఆమెకి మోక్షాన్ని అందించాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా పాలు తాగాడు. ప్లస్ ఆమె క్రూర చర్యలను భరించలేక ఆమెను చంపాల్సి వచ్చింది కనుక ఆ రాక్షసుని చంపడం కూడా చేసి ఆమెకి మోక్షాన్ని అందించాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు చనుపాలు తాగుచూ ప్రాణములనే పీల్చివేయగా పూతన భూమిపై ఒరిగి కాలు చేతులను చాచుకుని, ఓయి నాయన నన్ను వదులుము వదులుము అని ఎలుగెత్తి రోధించెను. ఆమె ఒడలు చెమర్చుచుండెను. చెమటతో ఒడలంతయు తడిసిపోయిను. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయిందట. ఆ విధంగా అరుస్తూ పూతన చనిపోయేసరికి ఆకాశంలో ఉరుములు మెరుపులు అన్నీ స్టార్ట్ అయ్యాయట. ఆ విధంగా మాయావియగు పూతన రాక్షసి అంతమయ్యను. మరణ సమయమైన ఆమె భయంకరమగు తన నిజస్వరూపమును పొందెను. ఆమె తన వికృతమగు నోరు తెరిచి చేతులను కాళ్లను వికారముగా చూపెను. ఇంద్రుని వజ్రాయుధముచే హతుడైన వృత్రాసురుడు నేల కూలినట్లు ఆమె నేల కూలెను. ఆమె పొడవైన శిరోజములు చిందర వందరై దేహమంతటినీ కప్పివేశెను. నేల కూలిన ఆమె శరీరము 12 మైళ్ళు పొడవుండెను. అబ్బో! ఆ శరీరము పడిన చోటనున్న చెట్లన్నీయూ విరిగిపోయెను. ఈ బృహత్కార్యమును చూసి ప్రతివారు ఆశ్చర్యపోయారు. ఇదంతా చూసి వాము ఏంటిది అని అందరు ఆశ్చర్యపోతున్నారట. ఆమె దంతములు నాగేటి కొర్రల వలె ఉండెను. ముక్కు పుటములు పర్వతముల గుహముల వలె ఉండెను. ఆమె వయోధరములు చిన్న చిన్న గుట్టల వలె కనిపించెను. ఆమె శిరోజములు ఎర్రటి ముండ్ల పొదవలే ఉండెను. ఆమె కనుగుంటలు పొడవాటి బావుల వలె ఉండెను. ఆమె 2 తొడలను ఏటి గట్ల వలె ఉండెను. 2 చేతులను బలముగా నిర్మించిన వంతెన వలె కానవచ్చెను. ఆమె పొత్తి కడుపు ఎండిన చెరువు వలె ఉండెను. ఆ ఆకారము చూడగానే గోపికలు గోపాలురు అందరూ ఆశ్చర్యంతో భయంతో చూశారనమాట. ఆమె కింద పడినప్పుడు కలిగిన భయంకర ధ్వని వారి మెదడును చెవులను మొద్దుబారేటట్లు చేసింది. వారు గుండెలు తీవ్రంగా కొట్టుకోసాగినాయి. మరి ఇట్లా పడిపోయి పూతన చనిపోయినా కూడా శ్రీకృష్ణుడు మాత్రం ఆమె ఒడిలోనే చక్కగా ఆడుకుంటున్నాడట. అలా ఆడుకుంటున్న చిన్ని కృష్ణుని గబగబా గోపికలు పోయి ఎత్తుకొని తీసుకొని వచ్చి యశోదామాతకు ఇచ్చారట. ఎమ్మటే యశోదామాత, రోహిణి, గోపికా స్త్రీలు అందరూ కలిసి ఆయనను తీసుకొచ్చి గోవు తోకతోటి దిష్టి తీశారట. దిష్టి తీసి గోమూత్రముతో స్నానము చేయించి గోధూళితో పొగ వేశారట. ఈ శ్రీకృష్ణుడికి భవిష్యత్తులో కూడా ఎలాంటి అపాయము కలుగకూడదని ఇవన్నీ కూడా వాళ్ళు చేశారట. దీన్ని బట్టి గోవు ప్రాధాన్యత మనకు తెలుస్తుందన్నమాట. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత యశోదారోహిణులు ముందు నడువగా గోపికలు కృష్ణుని శరీరమునకు దుష్ట శక్తుల నుండి సంపూర్ణ రక్షణము కలుగుటకై విష్ణు 12 నామములను స్తుతించిరి. ఈ నామాలు జపించడానికి ముందు వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని 3 సార్లు ఆచమనం చేసి ఆ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటున్నారట. నాయనా శ్రీకృష్ణ, మణివంతుడని విఖ్యాతి పొందిన ప్రభువు నీ మోకాళ్లను రక్షించుకాక. యజ్ఞుడని పేరు పొందిన విష్ణుదేవుడు నీ తొడలను కాపాడుగాక. అచ్యుతుడు నీ కటి భాగమును రక్షింపుగాక. హయగ్రీవుడు నీ పొత్తి కడుపును కాపాడుగాక. కేశవుడు నీ గుండెను కాపాడుగాక. విష్ణుదేవుడు నీ కరములను రక్షించుకాక. ఉరుక్రముడు నీ ముఖమును కాపాడుగాక. ఈశ్వరుడు నీ శిరస్సును రక్షించుకాక. చక్రధరుడు నీ పురోభాగమును కాపాడుగాక. గదాధరుడు నీ వీపును రక్షించుకాక. ధనుర్ధారియగు మధుసూదనుడు నీ ఇరు పార్శ్వములను కాపాడుగాక. విష్ణు భగవానుడు తన శంఖముతో అన్ని కోణముల నుండి రక్షణ కలిగించుగాక.
దేవాది దేవుడగు ఉపేంద్రుడు ఉపరితలము నుండి నిన్ను రక్షించుగాక. భూమ్యధోభాగము నుండి గరుడు నిన్ను రక్షించుగాక. హలాయుధుడు సకల దిక్కుల నుండి నిన్ను కాపాడుగాక. వృషికేశుడని పేరు పొందిన దేవాది దేవుడు నీ జ్ఞానేంద్రియములను రక్షించుగాక. నారాయణుడు నీ ఊపిరిని రక్షించుగాక. శ్వేతద్వీపాతియగు నారాయణుడు నీ హృదయమును రక్షించుగాక. యోగీశ్వరుడు నీ మనస్సును రక్షించుగాక. కృష్ణీగర్భుడు నీ బుద్ధిని రక్షించుగాక. దేవాది దేవుడు నీ ఆత్మను రక్షించుగాక. నీవు ఆడుకొనుచున్నప్పుడు గోవిందుడు అన్ని వైపులను నిలిచి నిన్ను కాపాడుగాక. నిద్రించుచున్నప్పుడు మాధవుడు నిన్ను సకల అపాయముల నుండి సంరక్షించుగాక. నీవు నడుచుచున్నప్పుడు పడిపోకుండా వైకుంఠాధిపతి నిన్ను రక్షించుగాక. కూర్చొని ఉన్నప్పుడు వైకుంఠనాథుడు నీకు సకల విధములగు రక్షణమును కలిగించుగాక. భుజించుచున్నప్పుడు యజ్ఞేశ్వరుడు నీకు సకల రక్షణమును కలిగించుగాక. ఈ విధముగా యశోదామాత చిన్ని శ్రీకృష్ణుని వివిధాంగముల రక్షణకు వివిధ విష్ణునామములను జపించెను. ప్రజల తమ ఉనికినే విస్మరించుచున్నట్లు చేయుచు ప్రాణమునకు ఇంద్రియమునకును వ్యాఖ్యులత కలిగించు డీకీనులను యదాతులను కూష్మాండులు యక్షులు రాక్షసులు వినాయకులు కోటర రేవతి జ్యేష్ఠ పూతన మాతృకలు ఉన్మాదులు మొదలైన దుష్ట పిశాచముల నుండి తన బిడ్డను రక్షించుకొనవలెనని యశోదామాత నిశ్చయించుకొనెను. ఒకానొకప్పుడు వారు స్వప్నములో కనిపించి వ్యాఖ్యులత కలిగింతురు. ఒక్కొక్కప్పుడు వారు వృద్ధ స్త్రీల వలె కనిపించి పిల్లల రక్తము తాగుదురు. కానీ ఇట్టి దయ్యములు భూతములు కృష్ణుని పవిత్ర నామ సంకీర్తనము ఉన్న చోట నిలువ చాలవు. యశోదమాత తన బిడ్డను కాపాడుకోవడం కోసం గోమాతను విష్ణుమూర్తిని నమ్మింది కనుక గోధూళిని చిలకరించి గోమూత్రంతో స్నానం చేయించి విష్ణునామ స్తోత్రములను చదివించింది ఆ యశోదామాత. ఇక గోరక్షణతోటి విష్ణుమూర్తి స్తోత్రములతోటి శ్రీకృష్ణునికి రక్షణ లభించిందని యశోదామాత భావించి ఆ శ్రీకృష్ణునికి పాలు ఇచ్చి నిద్రగొచ్చిందంట యశోదామాత. ఇంతలో పన్నులు చెల్లించుటకు మధురకు వెళ్ళిన గోపాలురు నందమహారాజు ఇంటికి వచ్చారు. ఇంటికి తిరిగి రాగానే భీకరంతో కూలిపడి ఉన్న పూతన శరీరమును చూచి ఆశ్చర్యపోయారట. మరి నందమహారాజు అనుకున్నాడట, వసుదేవుడు నన్ను హెచ్చరించాడు, మరి ఇక్కడ ప్రమాదం ఉంది ఆయనకెట్లా తెలిసిందో, ఎంతైనా ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనకి భవిష్యవాణి తెలిసింది, అందుకనే ఆయన నన్ను హెచ్చరించాడు, ఎంతైనా మంచిదని అనుకున్నాడట నందమహారాజు. పూతన శరీరముని, అంత పెద్ద శరీరాన్ని మరి దహనకాండ చేయాలి కదా, అంత పెద్ద శరీరాన్ని దహనకాండ చేయడానికి వీలుగాక తన శరీరాన్నట నరికారట, ముక్కలు ముక్కలుగా చేసి ఆమెకి చితి పేర్చి ఆమె శరీరాన్ని కాల్చారట. ఆ శరీర అవయవములు కాల్చుతున్నప్పుడు చితి మంటల నుండి సుగంధము వెలువడెను. మరి ఆమె శరీరాన్ని కాలుస్తుంటే, శవాన్ని కాలుస్తుంటే సుగంధం వాసన వచ్చిందట. శ్రీకృష్ణునిచే వధింపబడుట వలన ఇట్టి సుగంధము వెలువడెను. రాక్షసి యగు పూతన తన పాపకృత్యములన్నింటినీ కడిగి వేసుకొని దివ్య శరీరమును పొందెదని దీని అర్థము. దేవాది దేవుడు సకల దయామయుడగుటకు ఇది ఒక ఉదాహరణము. పూతన కృష్ణుని చంపుటకు వచ్చెను, కానీ అతడు ఆమె పాలు తాగెను కనుక ఆమె వెంటనే పరిశుద్ధురాలు ఆయను. ఆమె మృతదేహము దివ్యత్వమును పొందెను. ఆమె పని కేవలము పసిపిల్లలను చంపుట. ఆమెకు రక్తమునందే ప్రీతి. ఆమె శ్రీకృష్ణుని ద్వేషించుచున్నను అతనికి చనుపాలు ఇచ్చుట వలన మోక్షము పొందెను.
ఇక తల్లి తండ్రి సంబంధముతో ఆయనను ప్రేమించు వారిని గురించి వేరుగా చెప్పవలసిన పనేముంది? బృందావన వాసులందరూ మండుతున్న పూతన చితి నుండి వెలువడు సుగంధమును వాసన చూచి ఈ సుగంధము ఎక్కడ నుండి వచ్చుచున్నది అని పరస్పరము ప్రశ్నించుకోసాగిరి. కొంతసేపటికి ఆ సుగంధము మండుతున్న పూతన దేహము నుండి వచ్చుచున్నదని వారు తెలుసుకొనిరి. కృష్ణుని వారు మిక్కుటముగా ప్రేమించుచుండిరి కనుక ఆయన పూతనను సంహరించను వార్తను వినగానే ఆ చిన్నారి శిశువునకు ప్రేమతో వారు దీవెనలిచ్చిరి. పూతనా దహనము పూర్తి కాగానే నందమహారాజు గృహమునకు మరలి వచ్చి కృష్ణుని ఒడిలోనికి తీసుకొని అతని శిరమును నిమిరెను. తన చిన్న బిడ్డకు మహా విపత్తు నుండి రక్షింపబడినందుకు అతడెంతయో ఆనందించెను. కృష్ణుడు జరిపిన పూతనా సంహార గాథను వినిన వారందరికీ ఆ గోవిందుని అనుగ్రహము తప్పక కలుగునని భావించుచున్నాను. ఈ రోజుతో పూతనా సంహారము సమాప్తము. మరో ఎపిసోడ్లో శ్రీకృష్ణుడి గురించి మరింత చెప్పుకుందాం ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.